నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. యూట్యూబ్ స్టార్ హీరో, వెబ్ సిరీస్ హీరో, బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రన్నర్ అప్ షణ్ముఖ్ జశ్వంత్ ఆసుపత్రిలో చేరడం అభిమానులను కలవరపెడుతోంది. హాస్పిటల్ బెడ్ పై చికిత్స పొందుతున్న ఫోటోను స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆయన ఆరోగ్యంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తనకు ఏ సమస్య వచ్చిందో మాత్రం షణ్ముఖ్ వెల్లడించలేదు. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో వరుసగా గెట్ వెల్ సూన్ సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబ్ షార్ట్ ఫిలిం, వెబ్ సిరీస్ల ద్వారా స్టార్ గా ఎదిగిన షణ్ముఖ్ జశ్వంత్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి మాత్రం కొత్త ప్రాజెక్ట్ తో కాదు, తన ఆరోగ్య పరిస్థితితో. తాజాగా హాస్పిటల్ బెడ్ పై చికిత్స పొందుతున్న ఫోటోను షణ్ముఖ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. చేతికి సెలైన్ పెట్టుకుని కనిపించిన ఆ ఫోటో చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే తనకు ఏం జరిగిందో, ఏ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడో మాత్రం వెల్లడించలేదు. దీంతో సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. షణ్ముఖ్ ప్రస్తుతం పలు వెబ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వరుస షూటింగ్లు, జిమ్ వర్కౌట్స్ తో బిజీ షెడ్యూల్ కొనసాగిస్తున్న సమయంలో ఈ హెల్త్ అప్డేట్ రావటంతో అభిమానులు షాక్ అయ్యారు. అధిక ఒత్తిడి, అలసట కారణంగా ఆసుపత్రిలో చేరాడా, లేక మరేదైనా ఆరోగ్య సమస్య అన్న చర్చ నడుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం ఇంకా బయటకు రాలేదు. కాలేజీ రోజుల్లో షార్ట్ ఫిల్మ్స్ తో కెరియర్ ప్రారంభించిన షణ్ముఖ్ సాఫ్ట్వేర్ డెవలపర్, సూర్య ఏజెంట్, ఆనంద్ సంతోష్ వంటి వెబ్ సిరీస్లతో భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో పాల్గొని రన్నర్ అప్ గా నిలిచి మరింత పాపులారిటీ సంపాదించాడు. అయితే బిగ్ బాస్ తర్వాత వ్యక్తిగత జీవితంలోనూ, కెరియర్లోనూ పలు వివాదాలు, ఎదురుదెబ్బలు ఎదుర్కొన్న షణ్ముఖ్ మళ్ళీ తన కెరియర్ పై ఫోకస్ పెట్టిన సమయంలో ఇప్పుడు ఆరోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరడం అభిమానులను మరింత కలవరపెడుతోంది. ఇక ప్రస్తుతం షణ్ముఖ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది. అభిమానులందరూ ఆయన త్వరగా కోలుకుని మళ్లీ పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు. అధికారిక హెల్త్ అప్డేట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.